విశ్రాంతిగా కూర్చోవలను. మీ శరీరము, మెడ, మూడు వీలైనంత వరకు నిటారుగా ఉండేటట్లు ఉంచవాలి. శరీరము కదలకుండా స్థిరంగా ఉండవాలి. కన్నులను నెమ్మదిగా మూయవలను. దృశ్యములన్నీ మాయమైపోయినాయి. శబ్దములు కూడా వినబడటలేదు. అంటే కేవలము మనస్సులో ఉన్న ఆ సంకల్పములు, ఆలోచనలు పై దృష్టి పెడుతున్నా. మీ మనస్సుని చూస్తున్నారు. మనస్సుని చూస్తున్నప్పుడు ఏ సంకల్పం వచ్చినా గమనించడమే తప్ప వాటితో మమేకం కావట్లేదు. కేవలము మనస్సుని చూస్తున్నా. మనస్సు ప్రశాంతంగా ఉంది, చూసారా? శరీరం స్థిరంగా ఉన్నది, మనస్సు ప్రశాంతంగా ఉంది. స్థిర సుఖం ఆసనం. ఇప్పుడు మీ హృదయం నుండి ఒక స్ఫురణ వస్తుంది. అహం అంటే నేను అనే స్ఫురణ వస్తున్నది. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చేత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం బ్రహ్మ నిష్కలమః న చ భూత సంగః. ప్రాతకాలంలో నా హృదయం నుండి స్ఫురిస్తున్న
నేను అనే ఆత్మ స్మరిస్తున్నాను. ప్రాతకాలంలో నా హృదయంలో నేను నేను అనే ఆత్మను స్మరిస్తున్నాను. అది పుట్టుకలేనిది, మరణం లేనిది, నిత్యంగా ఉండేది. ఎరుకగా స్ఫురణగా ఉంటున్న నా ఆనందమే సచ్చిత్ సుఖం. అది లక్ష్యము, గమ్యంగా యోగులు, ఋషులు కూడా తప్పిస్తుంటారు. అది తురీయ ఆనంద రూపం. దాని యందే జాగ్రత్త అవస్థ అంటే పగలు, తరువాత స్వప్న అవస్థ, స్వప్నము, తరువాత గాఢ నిద్రావస్థ. పగలు మనస్సు, ఇంద్రియముల ద్వారా నేను అనగా ఆత్మ ఎరుక సాక్షిగా ఉంటూ మనస్సు, ఇంద్రియముల ద్వారా చూస్తున్నాను. స్వప్నంలో కేవలము మనస్సు ద్వారా చూస్తున్నాను. అలాగే గాఢ నిద్రలో కేవలము నేనే అజ్ఞానంతో కూడి ఉన్న ఆనందముగా ఉన్నదానిని దర్శిస్తున్నాను. అంటే నా ఉనికి ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఎల్లప్పుడూ నా ఉనికి ఉంటుంది. అంటే నేను ఆత్మ, సత్యం. సత్యం ఉనికి ఎప్పుడూ ఉంటుంది.
మరి శరీరము జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నంలో లేదు, గాఢ నిద్రలో లేదు. మరి ఇంద్రియములు జాగ్రత్తలో ఉంటాయి, స్వప్నంలో లేవు, గాఢ నిద్రలో లేవు. మరి మనస్సు గాఢ నిద్రలో లేదు. అంటే వాటి ఉనికి ఒకప్పుడు ఉంటుంది, మరొక సమయంలో ఉండడం లేదు. దానినే మిథ్యా అంట. అంటే నేను ఆత్మ సత్యం, నాకంటే వేరుగా ఉన్న సర్వం అనాత్మ, అసత్యం, మిథ్య. నేను నిత్యం. అద్దులు, అవధులు, అద్దులు, పరిమితులు లేని నా ఎరుక చైతన్యమే బ్రహ్మ. అంటే నేనే బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. శాంతి, శాంతి, శాంతి. నెమ్మదిగా కనులను తెరవవలెను. నిత్యము నేను అనే ఆత్మస్మరణతోనే ఉండవాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. నాసతో విద్యతే భావః, నా భావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః.
ఈ శ్లోకం మనం నిన్న ప్రారంభించాము, చూస్తున్నాం. మొత్తం భగవద్గీత మొత్తంలో ఈ శ్లోకానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. 2వ అధ్యాయంలో 16వ శ్లోకం అంటే యావత్ మహాత్ములకి ఈ శ్లోకము అంటే ఎంతో గొప్పదిగా భావిస్తారు. శంకరాచార్య కూడా ఈ శ్లోకం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి వ్యాఖ్య రాశారు. వాస్తవానికి ఈ శ్లోకం స్పష్టంగా యథార్థంగా అర్థం చేసుకున్నప్పుడు పూర్తి ఆత్మతత్వం కూడాను అవగాహనకు వస్తుంది. అయితే అసతః అంటే ఏమిటి, భావః అంటే ఏమిటి, అభావః అంటే ఏమిటి, సతః అంటే ఏమిటి? ఇక్కడ 4 పదములు ఉన్నాయి. మన శ్లోకంలో ఏమున్నాయి? 4 పదములు. నా అసతః విద్యతే భావః, నా అభావః విద్యతే సతః. అలా చూసుకోవాలి. నిన్న మనం ఎక్కడ ఆగిపోయామంటే, వాస్తవానికి ప్రతి వస్తువుకు కూడా 2 రకములైనటువంటి ధర్మములు ఉంటాయి. ఒకటి స్వరూప ధర్మము లేదా స్వాభావిక ధర్మము. స్వాభావిక ధర్మము అంటే నిన్న మనం చూసాం, అగ్నికి వేడి అనేది వేరే వస్తువుల నుండి వస్తుందా, లేక అగ్నికి స్వతహాగా వేడి ఉంటుందా? అగ్నికి స్వతహాగానే ఎప్పుడు వేడి ఉంటుంది. దానిని స్వాభావిక ధర్మం అంటారు. కానీ ఆ అగ్ని పైన ఒక పాత్ర పెట్టాము. ఆ పాత్రలో నీరు పోసాము. ఆ నీటిలో బంగాళదుంపలు వేశాము. ఆ వేడికి, పాత్ర వేడెక్కి నీరు కూడా వేడెక్కింది. నీరు వేడిగా ఉండడంతో బంగాళదుంప కూడాను వేడెక్కింది. ఇప్పుడు బంగాళదుంపకి ఆ వేడి ఎక్కడి నుండి వచ్చింది? నీటి నుండి వచ్చింది. ఎందుకు? నీరు వేడిగా ఉన్నందున బంగాళదుంపకి వచ్చింది. అంటే బంగాళదుంప స్వతహాగా వేడి లేదు. అంటే అప్పటికప్పుడు వచ్చింది కదా వేరే వస్తువు నుండి. దానిని ఆగంతుక ధర్మం అంటారు. అంటే ఆగంతుక అంటే మీరేం భయపడవద్దు, అప్పు తెచ్చుకున్న ధర్మం అని అర్థం. అంటే వచ్చింది బయట నుండి, తనకు లేదది. సో తనకు లేకుండా ఏదైనా అప్పు తెచ్చుకున్నది లేక వచ్చినది శాశ్వతం ఉంటుందా? ఉండదు. మనం చూసాం, మాత్రా స్పర్శ 14వ శ్లోకంలో చూసాం. ఆగమ అపాయిన, వచ్చేది ఏదైనా పోతుంది. అయితే నీరు ఉన్నది కదా, నీరు వేడిగా ఉన్నది. మరి వేడితనం అనేది నీరుకి స్వాభావిక ధర్మమా, అప్పు తెచ్చుకున్న ధర్మమా? అప్పు తెచ్చుకున్న ధర్మం. ఎందుకంటే నీరు స్వతహాగా చల్లగా ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ వేడిగా ఉన్నది అంటే పాత్ర నుండి, మండుతున్న పాత్ర నుండి వేడి అప్పు తెచ్చుకున్నది. పోని
పాత్ర వేడిగా ఉన్నది కదా, పాత్రకి వేడి అనేది స్వతహాగా స్వాభావిక ధర్మమా, అప్పు తెచ్చుకున్న ఆగంతుక ధర్మమా? పాత్ర కూడా అప్పు తెచ్చుకున్న ఆగంతుక ధర్మమే, అది శాశ్వతంగా ఉండదు. అలాగే అగ్ని అగ్ని కూడా వేడి అనేది అప్పు తెచ్చుకున్న ధర్మమా, స్వాభావిక ధర్మమా? అప్పు తెచ్చుకున్నదా, స్వాభావికంగా ఉన్నదా? అగ్నికి స్వతహాగా, అగ్నికి వేడి అనేది స్వతహాగా స్వాభావికంగా ఉన్న ధర్మం అది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి, ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యం. ఏమిటంటే అగ్ని వేడితనం అనేది పాత్రకి వెళ్ళి, పాత్ర నుండి నీటికి వెళ్ళి, నీటి నుండి బంగాళదుంప ఆలుగడ్డలకి వెళ్తుంది, పొటాటో. అందువలన అగ్ని అనేది, ఆ వేడి అనే ఉనికి అగ్నికి ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే అగ్ని వేడి అనే ఉనికిని ఎప్పుడు కోల్పోదు. ఇక్కడ ఉదాహరణ ఏమిటంటే అగ్ని అనే దానికి వేడి ఉనికి ఎప్పుడు కోల్పోదు. మరి నీటికి వేడి అనే ఉనికి కోల్పోతుందా లేదా? కొంత సమయం వేడి బయట పెట్టామని, నీరు బయట పెట్టామనుకోండి, చల్లగైపోతుంది. మరి పాత్ర కూడా బయట పెట్టామనుకోండి, చల్లగైపోతుంది. మరి ఆలుగడ్డలు బయట పెట్టామనుకోండి, చల్లగైపోతుంది. అంటే వేడి అనే ఉనికి ఆలుగడ్డలకి, నీటికి, పాత్రకి అవి శాశ్వతంగా ఉండదు, పోతుంది. అభావ, ఆ ఉనికి అనేది ఉండదు. ఈ విధంగా మనం చూసుకుంటే మీకు ఒక దృష్టాంతం చెప్తా. కుండ, మట్టి కుండ అన్నామనుకోండి. మట్టి కుండ అంటే మట్టిగా ఎప్పుడు దాని ఉనికి ఉంటుంది, సత్యంగా. మరి కుండకు ఉనికి ఉంటుందా? ఉనికి. కుండ పగిలిపోయింది అనుకో, ఏమవుతుంది? కుండ లేదు, కుండగా దాని యొక్క ఉనికి పోయింది. కానీ మట్టిగా అలా శాశ్వతంగా ఉంటుంది. అంటే ఇక్కడ మట్టి అనేది సత్య వస్తువు, ఉనికి అంటే మట్టిగా ఉంటున్న ఉనికి అనేది భావ. అంటే మట్టిగా ఉండే ఉనికి ఎప్పుడు కోల్పోదు. మరి కుండగా ఉండే ఉనికి ఎప్పుడైనా ఉంటుందా? ఉండదు. పగిలిపోయినప్పుడు ఉండదు. కుండ చేయకముందు ఉండలేదు, కుండ పగిలినప్పుడు ఉండలేదు. కాబట్టి మధ్యలో వస్తున్నది కాబట్టి దాని యొక్క ఉనికి పూర్తిగా ఉండదు. దానిని మిథ్య అంటారు. అంటే ఒకప్పుడు ఉంటుంది, మరి కొంతకాలంలో ఉండదు. అంటే కుండగా తయారు చేయకముందు మట్టిగానే ఉంది, కుండ చేసిన తర్వాత మట్టి కుండగా ఉన్నది. మట్టి కంటే వేరుగా ఏమైనా ఉన్నదా కుండ? అప్పుడు కూడా మట్టే ఉన్నది, మనం కుండ అంటున్నాం. అందువలన కుండ పగిలిన తరువాత మట్టి అయిపోతుంది. అంటే మట్టి యొక్క ఉనికి ఎప్పుడైనా పోయిందా? కుండ కాకముందు మట్టిగా ఉంది, కుండ అయినప్పుడు కూడా మట్టి కుండగా మట్టి ఉంటూనే ఉంది. దాంతో పగిలిన తర్వాత కూడా మట్టిగా ఉంటుంది. అంటే ఇక్కడ మట్టి అనేది సత్యము, కుండ అనేది మిథ్య. దీనిని అద్భుతంగా పాటల్లో కూడా చెప్పున్నారు మన వాళ్ళు. కలిమిలేములు
కష్ట సుఖాలు కావడిలో కుండలనే భయమేలోయి. కావడి కొయ్యేనో కుండలు మొన్నేనో. కావడి కొయ్యికి మనం కావడి అంటున్నాం. కేవలం మట్టికి ఇది కుండ 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 అంటున్నాం. కాబట్టి ఆ కుండగా చూస్తున్నప్పుడు కూడా ఎవరైతే మట్టిని దర్శిస్తారో వారు జ్ఞానులు అని అర్థం. కానీ మట్టిని మరిచిపోయి కుండగానే చూస్తుంటే వారు అజ్ఞానులు అని అర్థం. ఇక్కడ మన యొక్క శరీరంలో ఒక రెండు ఇప్పుడు ఉదాహరణ చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఈ శరీరం అనేది పుట్టక ముందు ఈ శరీరం ఉన్నదా? లేదు. మరి శరీరం చనిపోయిన తర్వాత ఇంక శరీరం పంచభూతాల్లో కలిసిపోయిన తర్వాత శరీరం ఉంటుందా? ఉండదు. అంటే పుట్టక ముందు శరీరం లేదు, చనిపోయాక కూడా శరీరం ఉండదు. అంటే శరీరం అనేది తాత్కాలికమే. సో శరీరం ఉంది అనే ఉనికి ఇది తాత్కాలికమే కదా, శాశ్వతం కాదు. సరే, మరి ఇంద్రియములకి ఉనికి ఉందా? మనం ఇప్పుడే చూసాం ధ్యానములో, స్వప్నంలో, గాఢ నిద్రలో ఇంద్రియములు ఉండవు. ఇక శరీరం చనిపోతే ఇంద్రియముల సంగతి ఇంకేముంటుంది? అంటే అవి కూడాను శాశ్వతంగా ఉనికి కలిగి లేవు. మరి బుద్ధి మనస్సు ఏమైనా ఉంటాయా? అవి కూడాను గాఢ నిద్రలో లేవు, శరీరం చనిపోయాక కూడా ఉండవు. అంటే మరి వీటన్నింటికి చైతన్యాన్ని అందిస్తున్నది ఏమిటి? నేను అనే ఎరుక. ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకున్నాం కదా మనం, అగ్ని, పాత్ర, నీరు, ఆలుగడ్డలు. ఇక్కడ అగ్ని స్థానంలో నా ఎరుక ఆత్మ, అంటే నేను అహం 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 అని ఏదైతే నేనుగా స్ఫురిస్తున్నదో మనకి, నేను అహం, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము. అందువలన ఈ శరీరము ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకుంది? ఈ చైతన్యాన్ని ఇంద్రియముల నుండి. మరి ఇంద్రియములు చైతన్యం ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకున్నాయి? మనస్సు, బుద్ధి నుండి. మరి మనస్సు, బుద్ధికి చైతన్యం ఎక్కడి నుండి వచ్చింది? నేను అనే ఆత్మ నుండి. చూసారా, అద్భుతమైనటువంటి సత్యం. కానీ శరీరం ఎలాగైతే ఉన్నదో ఆలుగడ్డ స్థానంలో శరీరంగా ఉన్నదని చూసుకోవాలి. ఉదాహరణలో ఆలుగడ్డ పట్టుకుంటే కాలుతుంది, మరి శరీరానికి కూడా చైతన్యంగా అనిపిస్తుంది. మరి చూసారా, అందుకే జడంగా ఉన్న శరీరము నేను చైతన్యము అని భావించినప్పుడు మనకు దుఃఖం కలుగుతున్నది. వాస్తవంగా జడంగా ఉన్న శరీరము నేను చైతన్యము అని మనము అనేక మేకప్లు వేసుకుంటాం. ఆ మేకప్లు అనేవి శాశ్వతంగా మనకు ఉంటాయా? శరీరానికి అవి తాత్కాలిక. అందువలన ఆగంతుకం. ఇప్పుడు చూడండి, సత్యం అంటే చైతన్యము ఆత్మకి లేకపోవడం అనేది ఎప్పుడు ఉండదు. చైతన్యం అనే ఆత్మ అనే నేను అనే ఎరుకకి ఉనికి అంటే లేకుండా ఉండడం అనేది ఎప్పుడు ఉండదు. అంటే ఎప్పుడు నేనుగా ఉంటాను, ఉంటుంది. అహం అహం ఆత్మ ఎరుకగా ఎప్పుడు ఉంటుంది. అంటే ఇప్పుడు శరీరం పుట్టక ముందు ఉంటుంది, శరీరం పుట్టినప్పుడు ఉంటుంది, శరీరము మరణించాక కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక కెరటం తీసుకుందాం. సముద్రంలో కెరటం అనేది పుట్టక ముందు నీరు ఉన్నదా లేదా? నీరు ఉన్నది. కెరటంగా వచ్చినప్పుడు నీరు ఉన్నదా లేదా? నీరు ఉన్నది. కెరటము కలిసిపోయి సముద్రంలో కలిసిపోయినప్పుడు నీరు ఉన్నదా లేదా? నీరు ఉన్నది. బంగారం తీసుకుందాం. ఆభరణంగా చేయకముందు బంగారం ఉన్నదా లేదా? ఉన్నది. ఆభరణం చేసినప్పుడు బంగారం ఆభరణంగా బంగారం ఉన్నదా లేదా? ఉన్నది. ఆభరణము కరిగించేసాం,
అప్పుడు బంగారం ఉంటుందా లేదా? ఉంటుంది. మంచి. కుండ చేయక ముందు మట్టి ఉన్నదా లేదా? ఉంది. కుండ చేసినప్పుడు కూడా మట్టి కుండగా మట్టి ఉన్నదా లేదా? ఉంది. కుండ పగిలిపోయినప్పుడు చూర్ణమైపోయినప్పుడు మట్టి ఉందా లేదా? ఉంది. అంటే ఇక్కడ కెరటము, ఆభరణము, కుండ. కెరటము, ఆభరణము, కుండ ఇవన్నీ తాత్కాలికములు. కొంత సమయంలో ఉంటున్నాయి, పోతున్నాయి. వీటిని మిథ్య అంటారు. అదేవిధంగా శరీరం వస్తుంది, పోతుంది. ఇంద్రియములు వస్తున్నాయి, పోతున్నాయి. మనస్సు బుద్ధి వస్తుంది, పోతున్నాయి. అంటే ఇవన్నీ వస్తున్నాయి, పోతున్నాయి. వీటిని మిథ్య అంటారు. అంటే నేను అనే ఎరుక కంటే భిన్నంగా ఉన్నవి సర్వము అనాత్మ. అంటే ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య. ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య. అంటే ఆత్మ చైతన్య స్వరూపం అనేది స్వతహాగా స్వాభావిక ధర్మం. నేను నేను అనే ఎరుక స్వాభావికంగా ఉంటున్నది. నా గచ్చతి నా ఆగచ్చతి అంటే వచ్చేది కాదు, పోయేది కాదు. కానీ బుద్ధి మనసుకు ఉన్న చైతన్యము వస్తుంది, పోతుంది. మన చూస్తున్న వింటున్న ఇంద్రియములకు చైతన్యం అనేది ఆత్మ నుండి అప్పు తెచ్చుకున్నవే. కాబట్టి అవి అప్పు తెచ్చుకున్నవి, అవి ఆగంతుకం. ఇప్పుడు చూడండి, మొత్తము నా అసతః భావః న విద్యతే. మిథ్య అనే దానికి ఉనికి ఉండదు. సతః అంటే సత్యమునకు అభావ ఉనికి లేకపోవడం, నా విద్యతే ఉండదు. అంటే సత్యమునకు ఉనికి లేకుండా ఉండడం అనేది ఎప్పుడూ ఉండదు. అంటే ఏంటి? ఎప్పుడు ఆత్మ అనే సత్యముకు ఉనికి ఉంటూనే ఉంటుంది. ఆత్మ కంటే వేరుగా ఏది ఉన్నప్పటికీ దాని ఉనికి అప్పు తెచ్చుకోవడమే తప్ప శాశ్వతమైన ఉనికి కాదు. అందువలన ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ సత్యమునకు ఉనికి లేకుండా ఎప్పుడూ ఉండదు. నామరూపాత్మమైనటువంటి ఈ మిథ్య జగత్తుకి ఇన్క్లూడింగ్ అంటే మన శరీరము, మన మనస్సు, బుద్ధి, ఇంద్రియములతో కలిపి నామరూపాత్మ జగత్ అంటే మనం కూడా శరీరంతో కూడా. ఇది మిథ్య కాబట్టి, అప్పు తెచ్చుకుంటున్న ఉనికి కాబట్టి దీనికి శాశ్వతమైన ఉనికి లేదు. ఇక్కడ భావ అంటే శాశ్వతమైనటువంటి ఉనికి అని అర్థం. సతః అంటే సత్యం యొక్క, అసతః అంటే అసత్యం, మిథ్య. ఇప్పుడు అర్థమైంది కదా శ్లోకం అంతా. ఇప్పుడు చూద్దాం. కొంతకాలం టెంపరీగా తాత్కాలికంగా ఉన్న ఈ నామరూపాత్మమైన జగత్తు శరీరంతో సహా వాటికి శాశ్వతమైన ఉనికి లేదు. మరి నేను ఎరుకుగా ఆత్మ చైతన్యంగా ఉన్న నేను సత్యానికి, నేనే సత్యం, నాకు ఉనికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఉనికి లేకుండా ఉండడం అనేది ఎప్పుడూ ఉండదు. ఈ రెండిటి యొక్క తత్వ రహస్యములను అంటే ఉభయోహో అనయోహో ఉభయోహో తత్వదర్శిభి అంటే సూక్ష్మ స్వరూప తత్వమును దర్శించిన వారు ఈ రెండింటి యొక్క అంటే ఏంటి? రెండింటి యొక్క సత్యము, మిథ్య. మిథ్య అంటే ఏంటి? మీరేం కంగారు పడద్దు. మిథ్య అంటే
ఒకప్పుడు ఉంటుంది, మళ్ళీ పోతుంది, వస్తుంది, పోతుంది. ఈ వచ్చే పోయేవి ఏదైనప్పటికీ అది మిథ్య. కాబట్టి నేననేది వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మను. సర్వము జగత్ అంతా మిథ్య. ఈ రెండింటిని విడదీసి వివేకముతో ఎవరైతే స్పష్టంగా దర్శిస్తారో వారే ఆత్మస్వరూపము తెలిసినటువంటి జ్ఞానులు. ఈ విధంగా చెప్పిన తరువాత కొంతమంది శంకరాచార్యుని ఒక ప్రశ్న అడిగారు. మీరు ఆత్మతత్వం తెలిసినటువంటి ఆత్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు, మాకు మీరు చెప్పిన తత్వం అంతా ఒక్క శ్లోకములో చెప్పండి అని అడిగారు. అప్పుడు శంకరాచార్య ఒక మాట అన్నారు. నేను తెలుసుకున్న దర్శించినటువంటి తత్వము చెప్పడానికి ఒక్క శ్లోకం కూడా అక్కర్లేదు, శ్లోకములో సగభాగము చాలు అన్నారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. అంటే శ్లోకం కూడా అక్కర్లేదు, అర్ధ శ్లోకంలో చెప్తాను. ఏంటది? కోటి గ్రంథాలలో మన వాళ్ళు చెప్పినటువంటి తత్వాన్ని కోటి గ్రంథాలలో మన వారు పూజ్యులు, పరమ పూజ్యులు, మహాత్ములు, జ్ఞానులు, ఋషులు వారు చెప్పినటువంటి తత్వాన్ని అర్ధ శ్లోకంలో చెప్తాను. ఏంటి మహాత్మా అది? బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. అంటే బ్రహ్మ అంటే ఆత్మగా, నేనుగా, నేను అనే ఎరుక సత్యం. జగత్ అనేది నామరూపాత్మంగా ఉన్నటువంటి జగత్తు మిథ్య. మరి అహం, నేనేదైతే ఉన్నానో ఈ యొక్క నేను, ఇదే బ్రహ్మ. బ్రహ్మ కంటే వేరుగా నేను కాదు, నేనే బ్రహ్మ. మరి నాకంటే వేరుగా ఏమీ లేదు, నా అపరహ, వేరుగా ఏమీ లేదు. అంటే ఏమిటి అర్థము? మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరొకసారి స్పష్టంగా వినాలి. మీరు శ్రద్ధగా వింటే, శ్రద్ధాభక్తిగా వింటే ఇది మీ స్వాభావికమైపోతుంది. ఈ బ్రహ్మతత్వము, ఆత్మజ్ఞానం మీరు ఆనందముతో, సంతోషంతో పులకరించి శ్రీకృష్ణుని వలె లీలలు చేస్తారు. ఈ తత్వం మీకు వంట పట్టినప్పుడు. ఏమిట తత్వము? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. మట్టి సత్యం కుండ మిథ్య, మట్టి సత్యం కుండ మిథ్య. కుండ యొక్క స్వరూపమైన మట్టే మట్టి. మట్టి కంటే వేరుగా కుండ ఏమీ లేదు. ఇది సత్యం. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. మట్టి సత్యం కుండ మిథ్య, కుండ రూపం మట్టి ఏవా. మట్టి కంటే వేరుగా కుండ లేదు. ఇది సత్యం. అంటే ఎలాగ సత్యం తెలుసుకుంటాం మనము? మట్టి సత్యము, మనం నామరూపంగా చూస్తున్న కుండ మిథ్య అంటున్నాం, నామరూపాన్ని మిథ్య అంటున్నాం. మిథ్య మాయ అంటే మనోళ్ళు భయపడిపోతారు, ఎక్కడెక్కడికో అర్థం తీసుకుపోయి. దాని అర్థం ఇప్పుడు ఉంటుంది, ఆరోపించబడి ఉంటుంది, శాశ్వతం కాదు, సత్యం కాదు. కుండ అనేది సత్యమా? మీరు చెప్పండి నాకు. కుండ పగిలిపోయిన తర్వాత కుండ ఎక్కడ ఉన్నదండి? మట్టే ఉంటుంది కదా. కాబట్టి మట్టి మిథ్యా. మట్టికి ఎప్పుడు కూడా ఉంటుందని ఉనికి ఉంటుంది. కుండకి ఉనికి, శాశ్వతమైన ఉనికి ఉండదు. అదే చెప్పారు ఈ శ్లోకంలో. సత్యానికి ఉనికి ఇప్పుడు ఉంటుంది, ఉనికి. అసత్యానికి, నామరూపమైన అసత్యమునకు శాశ్వతమైన ఉనికి ఉండదు. అంటే సత్యం ఒక్కటే. ఏంటి సత్యం? నేనే, ఇరుకుగా ఉన్న నేనే సత్యం. దానికంటే వేరుగా ఉన్న సర్వం అసత్యం లేదా మిథ్య లేదా అనాత్మ. బంగారం సత్యం, ఆభరణం మిథ్య.
ఎందుకు? ఆభరణం కరిగిస్తే బంగారమే వస్తుంది, బంగారం నుండి ఆభరణం చేశాం. బంగారం సత్యం, ఆభరణం మిథ్య. అందువలన బంగారానికి ఎప్పుడు కూడా ఉనికి ఉంటుంది, ఆభరణకు ఉనికి ఉంటుంది, పోతుంది. తరంగము కెరటములు మిథ్య, నీరు సత్యం. నీరు సత్యం, కెరటం మిథ్య. కెరటం మీరేమి నన్ను మన్నించవలను. ఎందుకంటే ఇది తెలిసిపోతే మీరు సకల బ్రహ్మ విద్య, ఉపనిషత్తులు, వేదములన్నీ మీ అరచేతిలో ఉంటాయి. ఫింగర్ టిప్స్ అంటారు, మనం విన్నారా? ఫింగర్ టిప్స్ అంటారు, అది అనమాట. చేతి మీద లెక్క పెట్టడానికి వీలుగా ఉన్నంత సులభం అయిపోతుంది తత్వం. ఇంత సులభం తత్వాన్ని అబ్బబ్బో వీళ్ళు అర్థం చేసుకోలేరండి. వీళ్ళకి ఏదో అనుగ్రహ భాషణాలు చాలు, ఆశీర్వాదాలు చాలు, వీళ్ళకెందుకు తత్వం అని చాలా మంది తప్పించుకు తిరుగుతుంటారు. వాళ్ళు ధన్యులు సుమా, తప్పించు తిరుగువాడు ధన్యులు కదా. అందువలన ఇంత సులభము, చాలా తేలికైన తత్వాన్ని మనకి అందించారు శ్రీకృష్ణ. ఇలాంటి వాళ్ళు మధ్యలో వస్తారని తెలిసే ఆయన భగవద్గీత ద్వారా అత్యంత సులభంగా ఆత్మతత్వాన్ని పెట్టారు. ఇప్పుడు చూడండి, మీకు ఈ శ్లోకం అయిపోయింది కదమ్మా. ఇది తెలుసుకున్న తర్వాత వేదాంతము, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య ఓవర్. కేలికతం దుకాణం బంధు అయిపోయింది వాస్తవానికి. ఇది పట్టుకుంటే అయిపోయినట్టే. కానీ మనం మిగతావి కూడా ఇంకా అలా చూసుకుంటూ వెళ్తాం, అంతే కదా. మనకేం కంగారు లేదు కాబట్టి. ఇప్పుడు తర్వాత శ్లోకం అమ్మా. స్వామిజీ. అవినాశితు తద్విద్ధి, అవినాశితు తద్విద్ధి, అవినాశితు తద్విద్ధి. ఏన సర్వమిదం తతం, ఏన సర్వమిదం తతం, ఏన సర్వమిదం తతం. వినాశమవ్యయస్యాస్య, వినాశమవ్యయస్యాస్య, వినాశమవ్యయస్యాస్య. న కశ్చిత్ కర్తుమర్హతి, న కశ్చిత్ కర్తుమర్హతి, న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి, ఏన సర్వమిదం తతం. అవినాశితు తద్విద్ధి, ఏన సర్వమిదం తతం. అవినాశితు తద్విద్ధి, ఏన సర్వమిదం తతం. వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి, వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఇప్పటి వరకు 11వ శ్లోకము నుండి 15వ శ్లోకం వరకు మనకి భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్పారంటే, ఏ అర్జున, నీ ఆత్మస్వరూపము నా ఆత్మస్వరూపము, ద్రోణ భీష్మ అందరి ఆత్మస్వరూపముగా ఉన్నాము, అది నిత్యము శాశ్వతము అని చెప్పారు. 15వ శ్లోకం వరకు ఆత్మ నిత్యము కాబట్టి దానికి మరణము లేదు. శరీరాది అన్ని అనిత్యము, అశాశ్వతము, మిథ్య కాబట్టి వాటికి పుట్టుక ఉంటుంది, మరణం ఉంటుంది. కాబట్టి ఆత్మరూపంగా ఉన్న ద్రోణ భీష్మాదులకి మరణం లేదు, ఆత్మకి, శరీరంకి. కాబట్టి మేము శోకించొద్దని 15వ శ్లోకం వరకు మన యొక్క ఆత్మస్వరూపం నిత్యము అని చెప్పారు. 16వ శ్లోకంలో ఏం చెప్పారు? ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము అని చెప్పారు. 16వ శ్లోకంలో ఏం చెప్పారు? ఆత్మ సత్యం. సత్యం అంటే ఏ సత్యము? త్రికాల అపి అబాధిత్వం సత్యం. అంటే భూత భవిష్యత్తు వర్తమానములలో కూడా ఎప్పుడు నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క తత్వము, సత్యం, వస్తువు ఏదైతే ఉందో దాన్ని
సత్యం అంటారు. కాబట్టి ఆత్మ అనేది నిత్యము, ఆత్మ అనేది సత్యము. ఈ 17వ శ్లోకంలో కూడా కొత్త విషయం ఏం కాదు, చెప్పిన విషయమే చెప్తున్నా. ఏంటి? వినాశం అంటే ఏంటి? నాశనం అయిపోయేది. అవినాశం అంటే నాశనం కానిది. అది చూసారా? అవి ఒక్కటే చెప్తున్నారు ఇక్కడ. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ఇక్కడ. సర్వం ఇదం తతం. తతం అంటే వ్యాపించి ఉన్నది, అంటే సర్వవ్యాపి. చూసారా? ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు భగవాన్. ఏంటి? ఆత్మను నాశనం చెయ్యలేము. ఎందుకు నాశనం చేయలేము? అది వస్తువు కాదు కదా, అది పుట్టింది కాదు కదా మరణించడానికి. అది అదృశ్యం, అది వ్యాపించి ఉన్న ఎరుక. దానికంటే భిన్నంగా ఏమీ లేదు, ఒక్కటే. కాబట్టి అవినాశి, దాన్ని ఎవరు నాశనము చెయ్యలేరు. అవినాశి. ఇంకా ఏంటి? సర్వం ఇదం జగత్తు. ఇదం జగత్తు, ప్రపంచ సృష్టి అంతా తతం అంటే వ్యాపించి ఉన్నది. అంటే దానిలోనే సూర్య చంద్రాది నక్షత్రాలు కూడా, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, సకల ప్రాణులు అన్ని కూడా దానిలోనే ఉద్భవించి దాంట్లోనే కలిసిపోతున్నాయి, కెరటములు తరంగాల వలె. కాబట్టి ఆత్మ అనేది అవినాశి, ఆత్మ అనేది సర్వంగా వ్యాపించి ఉన్నది. మీరు ఇప్పుడు చెప్పండి, బంగారం అనేది ఆభరణములన్నిటి యందు వ్యాపించి ఉన్నదా లేదా? చెప్పాలి మీరు. బంగారము ఆభరణాలన్నిటి యందు వ్యాపించి ఉన్నది. నీరు కెరటములు, తరంగాలు, అలలు, బుడగలు, నురగ అన్నిటి యందు నీరు వ్యాపించి ఉన్నది. మరి కుండ, జగ్గు, సాసరు, ప్లేటు, కప్పు, మట్టితో చేసిన సామాగ్రి అంతటా మట్టి వ్యాపించి ఉన్నది. అదే విధముగా ఈ జగత్తులో ఉన్న ప్రతి ఆకారము, రంగు, నామము, నామరూపములన్నిటి యందు నేను అనే స్ఫురణ వ్యాపించి ఉన్నాను. మీరు కుండను పగలగొట్టవచ్చు, నాశనం చేయొచ్చు, మట్టిని నాశనం చేయలేరుగా. మీరు కెరటాన్ని పగలగొట్టవచ్చు, చంపవచ్చు కెరటమును, తరంగాన్ని, కానీ నీరుని ఏం చేయలేరుగా. మీరు ఆభరణాన్ని, మీకు కోపం వచ్చిందని ఇంట్లో కోప్పడి, మీకు చిన్న కోపం వచ్చినప్పుడు ఆభరణ బ్రేస్లెట్ కానీ రింగ్ కానీ ఇలా విరిచేస్తారు కోపానికి, కానీ బంగారముని విరవలేరుగా. అదనమాట. అంటే ఏదైతే మొత్తం వ్యాపించి ఉన్నదో దాని నాశనం అనేది సాధ్యం కాదు. అందువలన దానిని అవినాశిగా ఎవరు తెలుసుకుంటారో అంటే ఆత్మ అవినాశి, సర్వవ్యాపి. అలాంటి ఆత్మను నాశనం చేయడానికి ఎవరి వల్ల అవుతుందా? నా కచ్చిత్ కర్తు అర్హతి. అసలు దాన్ని నాశనం చేసే దమ్ము, ధైర్యం ఎవరికి లేదు అని భగవాన్ చెప్తున్నాడు అనమాట. అంటే అర్జున, ఆత్మగా నువ్వు వాటిని నాశనం చేయలేవయ్యా బాబు. కేవలం శరీరాన్ని నాశనం అవుతుంది. ఎందుకు అవుతుంది? అది నాశనంకి యోగ్యం కాబట్టి. శీర్యమానత్వాత్ శరీరము, రోజు రోజు నాశనం అవుతున్న దిశలో ప్రయాణిస్తున్న దాన్ని శరీరం అంటారంట. అందుకే రోగాలకి నిలయం ఏంటి? శరీరము. అందువల్ల మనకి ఏదైనా రోగం వస్తే భయపడిపోకూడదు. ఎప్పుడు భయపడాలి తెలుసా? ఎవరికైనా జీవితంలో ఎప్పుడు ఎటువంటి రోగం రాకపోతే మనం భయపడాలి. అబ్బో, ఇది శరీరమా, ఏమైనా రాయా? ఇప్పుడు రోగం రావడం లేదేంటి? ఆశ్చర్యపోవాలి. రోగం అనేది స్వాభావికం శరీరానికి. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని మెయింటైన్ చేసుకుంటూ పోతుండాలి, భయపడకుండా. కాబట్టి ఈ శరీరాన్ని నువ్వు నాశనం చేయగలవు కానీ అర్జున, ఆత్మను నాశనం చేయలేవు. అది నాశనం కాదయ్యా బాబు. దానికి నాశనం చేసే శక్తి ఎవరికీ లేదు అని బల్ల గుద్ది చెప్తాను. బల్ల కాదు కాబట్టి రథం పైన గుద్ది చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఓకే, తరువాత అంతవంత ఇమే దేహా, అంతవంత ఇమే దేహాః, అంతవంత ఇమే దేహాః, నిత్యస్యోక్తా శరీరిణః,
నిత్యస్యోక్తా శరీరిణః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య అనాశినో ప్రమేయస్య అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత తస్మాద్యుధ్యస్వ భారత తస్మాద్యుధ్యస్వ భారత అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః నిత్యస్యోక్తాః శరీరిణః. అక్కడ విసర్గం ప్లేస్ లో ఇంకొక ష అని పెట్టేసి చదవాలి. నిత్యస్యోక్తాః శరీరిణః అన్నాడు. ఓకే. అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఇక్కడ కూడాను ఒక అద్భుతమైనటువంటి ఒక సత్యాన్ని చెప్తున్న భగవాన్. ఏంటి ఆ సత్యం అని మీరు అడగాలి. అంటే కేవలము ఈ యొక్క నిత్యము, సత్యము, సర్వవ్యాపి 3 గుణాలు చెప్పారు. మీరు అట్లీస్ట్ శ్లోకాలు గుర్తుంచుకోకపోయినా ఈ 3 గుర్తుంచుకోవాలి దయచేసి మీ అందరూ. ఏంటి? ఆత్మ, నేను ఆత్మ, నిత్యము అంటే ఎప్పుడు ఉంటాను, సత్యము ఎల్ల కాలముల్లో ఉంటాను, ఎల్ల ప్రదేశంలో ఉంటాను. తర్వాత ఏంటి? సర్వవ్యాపి, నాకంటూ పరిమితులు లేవు, వ్యాపించి ఉన్నాను. ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 అలా. అయితే అప్రమేయము అన్నాం కదా. అప్రమేయం అంటే ఏంటి? అంటే అది ఎప్పుడు కూడా చూడబడే దృశ్యము కాదు అని అర్థం. చూడండి, మీరు మన కళ్ళు ఉంటాయి కదా, మన కళ్ళతో మొత్తం సర్వం అన్ని వస్తువులని, మనుషులని, సకల ప్రపంచాన్ని మనము చూస్తాము. కానీ మన కన్నులు చూడగలవా? మన కన్నులు చూడగలవా? చూడలేవు. అదే విధంగా మన చెవులతో అన్ని శబ్దములు వింటాము, కానీ మన చెవులు ద్వారా మన చెవులను వినగలవా? వినలేవు. అంతెందుకు, బల్బు వెలుగుతుంది, వెలుగుతున్న బల్బు ప్రకాశంలో మిగతా వస్తువులన్నీ తెలుస్తున్నాయి, కానీ ఆ బల్బు కరెంటుని చూడగలదా? చూడలేదు. అదే విధంగా ఈ సర్వం, ఈ యొక్క సృష్టి జగత్తంతా కూడాను మీ కనులకు దృశ్యం. దృశ్యం, ప్రమేయం. ఓకే, ప్రమేయం అంటే దృశ్యం అని అర్థం. మరి కనులు దేనికి దృశ్యం? మీ మనస్సుకి దృశ్యం. మీ కనులకి దృశ్యమే. మీ కనులకి చూసే ద్రష్ట ఎవరు? మనస్సు అన్నమాట. అంటే పాపం అన్ని బయట వస్తువులను, జగత్తును చూస్తున్న కనులకి, కనులను కూడా చూసేది ఇంకొకటి ఉంది. ఏంటది? మన మనస్సు. మరి మన మనస్సును కూడా చూసేది ఇంకోటి ఉందా? ఉంది. ఏంటది? నేను అనే ఆత్మ. ఎలా చెప్తున్నారు? ఎందుకంటే నా మనసు ఏం బాగలేదు, నా మనసులో ఏదో తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, వాళ్ళ మీద నాకు దుఃఖం కలుగుతుంది, వాళ్ళ మీద అంటే నాకు ప్రేమ కలుగుతుంది. ఇవన్నీ కూడా మీ మనస్సులో జరుగుతున్న ఆలోచనలని మీకు తెలుస్తున్నాయా లేదా? తెలుస్తున్నాయి. కాబట్టి మీ మనస్సును చూస్తున్నది ఎవరు? నేను, నేను, నేను. అంటే మీ మనస్సు దేనికి ఇప్పుడు దృశ్యమయ్యింది? నాకు దృశ్యమయ్యింది. ఎరుకకి, ఆత్మకి దృశ్యమయ్యింది. ఇప్పుడు
అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య ముఖ్య ఘట్టం చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ. ఏంటది అంటే, మనకి 2 రకాల ద్రష్టలు ఉన్నారు. ఏంటి అవి 2? ఒకటి, కనులు ఒక సమయంలో ద్రష్ట అవుతుందా లేదా? కనుల ద్వారా బయటి ప్రపంచాన్ని మనము చూస్తున్నప్పుడు కనులు చూసేవారు అంటే ద్రష్ట కనులు. కాని పాపం మైండ్ చూస్తున్నప్పుడు కనులు కూడా దృశ్యం అయిపోతుంది. కనులు కూడా అంటే మారుతున్న ద్రష్ట ఎవరు? కన్నులు. కన్నులు మన మన కళ్ళు ఏంటి? మారిపోయిన ద్రష్ట, శాశ్వతమైన ద్రష్ట కాదు కన్ను. అయితే కన్నును కూడా చూసే మనస్సు సంగతి ఏంటి? అది శాశ్వతమైన ద్రష్ట కాదు. దాన్ని కూడా నేను తెలుసుకుంటాను, నేను అని ఎరుక, సాక్షి. అంటే మనస్సు కూడా మారిపోతున్న ద్రష్ట. ఇప్పుడు చూడండి, కనులు మనస్సు మారిపోతున్న ద్రష్ట. మరి నేను అనే సాక్షి, దాన్ని చూసేది ఇంకొకటి ఏదైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి శాశ్వతము నిత్యము అయినటువంటి ద్రష్ట ఎవరు? నేను, సాక్షి. అది ఎప్పుడు దృశ్యం కాదు కాబట్టి దాన్ని అప్రమేయము అంటారు. ఇలాంటి పదాలు చాలా మంది తెలియవు. భగవద్గీత కూడా బోధిస్తుంటారు. అంటే అంటే పెద్ద మహాత్ముల గురించి నేను చెప్పట్లేదు సుమా. మామూలు అప్పుడప్పుడు రికార్డులు యూట్యూబ్లో వినేసి గీత చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. వారికి స్పష్టంగా తెలియవు, వారి సంస్కృతము పెద్దగా రాకపోవచ్చు. ఓకే, మంచిది. అయితే అప్రమేయము అంటే ఏమిటంటే, అది ఎప్పుడు కూడాను దృశ్య వస్తువు కాకుండా ఉండేదాన్ని అప్రమేయము అంటారు. అప్రమేయము. కాబట్టి జగత్ అనేది మీ కనులకు దృశ్యము, కనులనేవి మీ మనస్సుకి దృశ్యము, మనస్సు అనేది మీకు సాక్షికి దృశ్యము. అంటే మనస్సు, ఇంద్రియములు, శరీరము, యావత్ ప్రపంచము దృశ్యం కిందే వస్తుంది ఎప్పుడు? సాక్షితో పోల్చినప్పుడు. కాబట్టి కేవలము నేను అనే ఎరుక తప్ప సర్వము ప్రమేయ వస్తువే, దృశ్య వస్తువే. కాబట్టి నేను అనే ఆ స్ఫురణం, ఎరుక అప్రమేయ. ఏంటది? అప్రమేయ. అందువలన ఇమే దేహా అంటే ఈ శరీరములు ఏవైతే సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణులు, దేహాలు, శరీరాలన్నీ కూడా అంతవంతః అంటే ఆగమాపాయిన. అంతవంతః అంటే ఆగమాపాయిన. హే భారత అంటే ఏ భరత కులోద్భవ, ఏ బ్రహ్మ విద్య నిరంతరము ఆత్మస్వరూపములో ఉన్న యోగులు, ఋషులు, పారంపర్యములో, వంశములో పుట్టిన ఏ భారత అని అర్థం. అర్జున, అనాశిన నాశరహితమైన అంటే ఎప్పుడు నాశనం కాదని ముందు చెప్పాము కదా. అవినాశి అని ముందు శ్లోకంలో ఏం చెప్పాము? అవినాశి అన్నాం. సో అవినాశి అయిన, అనాశిన అంటే అవినాశి అయిన, అప్రమేయస్య అంటే ఇప్పుడే చెప్పాను నేను, ఎప్పుడు కూడాను నేను అనే ఆత్మ దృశ్య వస్తువు ఎప్పుడూ కాదు, దృశ్య వస్తువు ఎప్పుడూ కాదు, ఏ కాలంలో కాదు. కాబట్టి అలాంటి అనిర్వచనీయము, దాని గురించి కూడా నిర్వచించలేము. ఎప్పుడైనా అది ఆబ్జెక్ట్, ఏదైనా వస్తువు అయితే కదా దాని గురించి చెప్పడానికి మనం. అది దృశ్య వస్తువు ఎప్పుడు కాదు కాబట్టి దాన్ని నిర్వచించలేము. అప్రమేయం యొక్క నిత్యస్య శాశ్వతమైన ఆత్మ శరీరిణ అంటే ఈ శరీరములో ఉన్నటువంటి పరిమితముగా మనం భావిస్తున్న జీవాత్మ యొక్క ఇమే దేహ అంటే ఈ పరమాత్మ ఈ యొక్క దేహమునకు, ఆ యొక్క దేహం యొక్క గోడల మధ్య ఉన్నందువలన మనము దాన్ని జీవాత్మ అంటున్నాం. కాబట్టి ఈ శరీరములన్నీను అంతవంతః. అందువలన ఈ శరీరములు అన్ని వచ్చినవి పోయినవి అయినప్పటికీ ఆ లోపల ఉన్నటువంటి స్ఫురణం అంటే ఎరుక, అది శాశ్వతమైనది, నిత్యమైనది. శరీరములన్నీ అశాశ్వతములు, అనిత్యములు అని చెప్తున్నారు శాస్త్రములు. కాబట్టి ఈ శరీరములు శాశ్వతములు కావు,
అనిత్యములు వస్తున్నాయి పోతున్నాయి. కాబట్టి ఎరుకుగా ఉన్న ఆత్మ శాశ్వతము, నిత్యము, అప్రమేయము. కాబట్టి నువ్వు దేని గురించి శోకిస్తున్నావు అర్జున? అది అజ్ఞానమే గాని అది జ్ఞానము కాదు. కాబట్టి నీ కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించు. గెట్ అప్ అండ్ ఫైట్. అందువల్ల లేచి నిలబడి యుద్ధము చేయము అంటున్నారు. అర్థమైందా? ఆత్మ నిత్యము, ఆత్మ నిత్యము, ఆత్మ శాశ్వతము. ఆత్మ నేను నాశనం చేయడానికి వీలు కానిది. ఎందుకు? అది ఎప్పుడు కూడాను అలా ఎరుకుగా ఉంటుంది. శరీరం వచ్చినప్పుడు ఉంటుంది, శరీరం రాకముందు ఉంటుంది, శరీరం పుట్టక ముందు ఉంటుంది, శరీరం పుట్టినప్పుడు ఉంటుంది, శరీరం మరణించిన తర్వాత కూడా ఉంటుంది. అది శాశ్వతము. కాబట్టి అది అవినాశి అండి. దాన్ని నాశనం చేయండి వీలు పడదు. ఒకవేళ నువ్వు నాశనం చేయాలనుకుంటే నువ్వు చేయలేవు అర్జున. కాబట్టి కేవలము దేహములు, శరీరములే అనిత్యములు. నువ్వు యుద్ధం చేయకపోతే పోతాయి, అవి చనిపోతాయి, మరణిస్తాయి. కాబట్టి దాని గురించి నువ్వు శోకించవద్దు, యుద్ధం చేయము అంటున్నాడు అన్నమాట. తర్వాత యయేనం వేత్తి హంతారం, య ఏనం వేత్తి హంతారం, య ఏనం వేత్తి హంతారం, యశ్చైనం మన్యతే హతం, యశ్చైనం మన్యతే హతం, యశ్చైనం మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతః, ఉభౌ తౌ న విజానీతః, ఉభౌ తౌ న విజానీతః, నాయం హంతి న హన్యతే, నాయం హంతి న హన్యతే, నాయం హంతి న హన్యతే, యయేనం వేత్తి హంతారం, యశ్చైనం మన్యతే హతం, య ఏనం వేత్తి హంతారం, యశ్చైనం మన్యతే హతం, య ఏనం వేత్తి హంతారం, యశ్చైనం మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతః, నాయం హంతి న హన్యతే, ఉభౌ తౌ న విజానీతః, నాయం హంతి న హన్యతే, ఉభౌ తౌ న విజానీతః, నాయం హంతి న హన్యతే. శ్రద్ధగా వినండి. ఇప్పటి వరకు భగవాన్ ఆత్మస్వరూపం గురించి ఏమేమి చెప్పారు? నిత్యము అంటే ఈ దేహములన్నీ కూడా పోయినప్పటికీ ఆత్మ ఎప్పుడు ఉంటుంది. ఇంత మునుపు భూతకాలంలో ఉన్నది, ఇప్పుడు వర్తకాలంలో ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది అని చెప్పారు. 15వ శ్లోకం వరకు నిత్యము అని చెప్పారు. 16వ శ్లోకంలో ఏమన్నారు? సత్యము, ఆత్మ సత్యము. తరువాత శ్లోకంలో ఏం చెప్పారు? ఆత్మ అవినాశి, నాశనం చేయలేము, సర్వవ్యాపి అని చెప్పారు. తర్వాత 17వ శ్లోకంలో ఏం చెప్పారు? 17వ శ్లోకంలో సర్వవ్యాపి అని చెప్పారు. 18వ శ్లోకంలో ఏం చెప్పారు? అప్రమేయ. ఇవి మీరు గుర్తుంచుకోండి, మీరు రాసుకోండి పేపర్లో, ఎప్పుడైనా బుక్ లో. ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, ఆత్మ అవినాశి సర్వవ్యాపి, ఆత్మ అప్రమేయ. అప్రమేయ అంటే ఎప్పుడు కూడా దృశ్య వస్తువు కాదు, దాన్ని నిర్వచించలేము, అనిర్వచనీయం అంటాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు అద్భుతమైన 2 పాయింట్లు చెప్తున్నారు. 2 పాయింట్లు అంటే ఏంటి? ఆత్మ అనేది ఎప్పుడు కర్త కాదు, కర్త కాదు, మరి భోక్త కూడా కాదు. అంటే
మనం చేసే ప్రతి పనికి, ప్రతి కర్మకి ఆత్మకర్త కాదు. అబ్బా, అద్భుతమైనటువంటి జ్ఞానం. మనమేమనుకుంటాము, మనం చేసే అనేక పనులకి, అనుభవించే ఆ ఫలితానికి భగవంతుడే కారణం అంటాం మనం. ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, ఆత్మ పరమాత్మ ఎప్పుడు కూడా కర్త కాదు. కర్త కాదు. కర్త కాదు కాబట్టి వచ్చే ఫలితానికి కూడా బాధ్యులైనటువంటి భోక్త కూడా కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే ఆత్మ సమక్షంలో, ఆత్మ సన్నిధిలో బుద్ధి పనిచేస్తుంది, ప్రకటమవుతుంది. జడంగా ఉన్న బుద్ధి ఆత్మ సమక్షంలో బుద్ధి కదులుతుంది, స్ఫురణం చైతన్యం పొందుతున్నది. వాస్తవానికి బుద్ధి కూడా ఈ శరీరము, ఈ యొక్క టేబులు, ఈ మట్టి రాయిలాగా ఉన్న జడంగా ఉన్న అధిక తమో గుణముతో ఉన్నటువంటి జడ పదార్థం లాంటిదే అనుకుందాం. కానీ దానికి ఉన్నటువంటి ఆ సత్వ రజోతల మిక్సర్ వలన ఆత్మ యొక్క సన్నిధిలో చేతనతత్వం పొందుతున్నది. కాబట్టి ఈ బుద్ధి ద్వారా మనస్సు నుండి ఇంద్రియములు, ఈ ఇంద్రియములు అంటే చర్మం అనేది శరీరం అంతా ఉన్నది. కాబట్టి మొత్తం శరీరం అంతా కూడా చైతన్యంగా మనము భావిస్తున్నాము. కాబట్టి వాస్తవానికి చైతన్యం అనే సాక్షి అనే నేను ఏ కర్మ చేయట్లేదు. నా వెలుగులో మనసు, బుద్ధి, ఇంద్రియములు, శరీరములు అన్నీ వాటి కార్యకలాపాలు చేసుకుంటూ పోతున్నాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సూర్యుడు ఉదయించాడు. ఇప్పుడు ఆయన వెలుగులో మనందరం అనేక రకములైన పనులు చేస్తాం. మంచి పనులు చేస్తాము, చెడు పనులు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీ మంచి పని చేశాను అనే దానికి నేనే కర్తను అని సూర్యుడు ఎప్పుడైనా అన్నాడా? వచ్చి మీకు అడిగాడా? ఆ పని నేను చేశానమ్మా, నా వెలుగులో మీరు చేశారు కాబట్టి నాది అని ఎప్పుడే సూర్య భగవాన్ అన్నాడా? లేదు. అంటే సూర్యుని యొక్క వెలుగులో, ప్రకాశములో మనము ఆ పనులు చేసుకుంటున్నాము. కాబట్టి వాటి యొక్క ఫలితానికి కూడా మనమే బాధ్యులము. ఆ పనులు చేయడానికి కర్తలము మనమే. వాటి నుంచి వచ్చినటువంటి ప్రతిఫలానికి భోక్తలము మనమే. సూర్యుడు ఎప్పుడు కూడాను అకర్త, అభోక్త. ఇది మీరు గమనించాలి, స్పష్టంగా తెలుసుకోండి. ఉదాహరణ, సూర్యుడి యొక్క వెలుగులో ఎలాగైతే ఆ కర్మలకి మనమే కర్తలము, వాటి నుంచి వచ్చిన ఫలితాలకు కూడా మనమే బాధ్యులము, భోక్తలము. కాబట్టి సూర్యుడు ఏ విధంగా అయితే అకర్త, అభోక్తనో, ఈ లోపల వెలుగుతున్న చైతన్య ప్రకాశవంతమైన ఆత్మ ఎరుక అకర్త, అభోక్త. నా బుద్ధి బాగలేదు, నా మనసు బాగలేదు, ఆత్మకు సంబంధం లేదు. నేను బాగా ఆలోచించాను, అది కూడా ఆత్మకు సంబంధం లేదు. నేను మంచి దాన ధర్మం చేశాను, అన్నదానం చేశాను, అది కూడా ఆత్మకు సంబంధం లేదు. నేను వాడిని లాగి లెంపకాయ కొట్టాను, అది కూడా ఆత్మకు సంబంధం లేదు. వాళ్ళు నన్ను కొట్టారు, అది కూడా ఆత్మ సంబంధం లేదు. నేను వారిని తిట్టాను, అది కూడా ఆత్మకు సంబంధం. అంటే అర్థం ఏంటి? ఆత్మ అంటదు, ముట్టదు, అసంగహ. ఆత్మ సమక్షంలో బుద్ధి, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ పని చేస్తున్నాయి. కాబట్టి ఆత్మకి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఈ రెండు ఈ శ్లోకము ద్వారా చెప్పారు. మరింత వివరణ రేపు క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.